ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు వ్యవహారంలో కీలకంగా మారిన ఆయన ఇంటి విషయం వివాదంలో చిక్కుకుంది. ఇంటి స్థలాన్ని అమ్మిన రిటైర్డ్ టీచర్ తనకు డబ్బు పూర్తిగా ముట్టలేదని చెబుతున్నారు. తన స్థలంలో కట్టిన ఇంటి దగ్గర దీక్ష జరగడం చూసిన ఆయన తనకు రావాల్సిన 60 లక్షల మాట ఏంటని అడుగుతున్నారు. తాను కూడా దీక్షకు దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్న ఆ స్థలం యజమాని చింతాడ పార్వతీశంతో మా ప్రతినిధి శ్రావణ ముఖాముఖి. గత కొద్ది రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. అలాగే దువ్వాడ వాణి ప్రధానంగా ఆ ఇంటిలో ఉండాలి అంటూ కూడా తను డిమాండ్ చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో గత 10 రోజులకు కూడా అక్కడ దీక్ష కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి పరిణామాలు ఒకవైపు చూసుకుంటే, అనూహ్యంగా మీరు తెర మీదకి వచ్చి ఆ ఇంటి స్థలాన్ని నేనే అమ్మాను, దాదాపుగా కూడా 1,20,00,000 60 లక్షల రూపాయల వరకు కూడా ఇప్పుడు కూడా నాకు బాకీ ఉన్నారని మీరు చెప్తున్నారు కదా, అది ఎంతవరకు వాస్తవం అంటారు? పబ్లిక్ అందరూ తెలిసిందే, నా సైట్ అందరికీ తెలుసు, అది కమర్షియల్ బిట్. మరి అమ్మననుకున్నాను కానీ వాళ్ళ కుటుంబం బయటపడింది అని చెప్పేసి పెద్దవాళ్ళందరూ వచ్చి అనేక సార్లు వచ్చి ఒత్తిడి చేస్తే సరేలే అని నేను ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా తన తమ్ముడైనటువంటి బాబా, శ్రీధర్ బాబా ప్రామిస్తో నేను అరువు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నా సైట్ మీద తగాదాలు చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. ఏమిటి న్యూసెన్స్ అనేది బాధ అనిపిస్తుంది. వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి విలాసవంతమైన భవనాలు ఉంటుండగా అక్కడికి వచ్చి దోమల్లో పాపం వాళ్ళు పడుతున్న బాధలు చూస్తే నాకు జాలి వేస్తుంది. అయినప్పటికీ ఈ తగాదాల్లో ఎవరు ఆత్మహత్యలు చేసుకుంటారో, శ్రీనివాస్ చేసుకుంటారా, ఆమె చేసుకుంటారా, నా వ్యవహారం ఏమవుతుంది అని మదన పడుతూ వెళ్ళి నా ఇంటికి నేను తాళం వేస్తాను. ఇది తాళం వేయాలంటే ముందు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. నేను చేసి తద్వారా నేను నా మనుషులను తీసుకుని నేను తాళం వేసుకుని ఉభయలను కూడా బయటికి గెంటవలసిన పరిస్థితి కూడా నాకు ఏర్పడుతుందేమో అనుకుంటున్నాను. ఆ పరిస్థితి రాకూడదు. నా అమౌంట్ నాకు ఇచ్చేయండి. మీరు ఎన్ని కోట్లు పెట్టుకుని నాకు అనవసరం. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు అండి వాణికి ఉభయలు మొన్నటి వరకు భర్త భార్యలు నాలాంటి బాధ్యతలు అందరూ అందరికి వచ్చారు. అన్న మేము వస్తాం మాకు డబ్బులు ఉన్నాయంటే మీకు నమస్కారం, మీరు అందరు నా సైట్ కోసం నేను పోరాడుతున్నాను, నా సైట్ మీద రావాల్సిన పైకం కోసం పోరాడుతున్నాను. రానప్పుడు నాకు శక్తియుక్తులు ఉన్నాయి, నేను దాన్ని లాక్ చేయాలనుకుంటున్నాను. తప్పులేదు, డబ్బులు పెట్టిందని అడిగే హక్కు కలిగి ఉంది, ఆ భూమి మీద పోరాడే హక్కు కలిగి ఉంది. అయితే నా సైట్ మీద నాది ఆ బిల్డింగ్ వాళ్ళది, కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ వాళ్ళది, నా సైట్ నాది. ఎప్పటికైనా కోరేది ఏంటంటే ఎంత ఏం చెప్పండి, నేనే ఇస్తాను. అపోజ్ చేసి నేను నా పేరు రాసిమని కోరుతున్నాను. రేపు నేడు శ్రీని గారికి వెళ్ళి నా పేరు రిజిస్ట్రేషన్ చేసిమంటాను. బాబా గారికి శ్రీని గారికి వెళ్ళి ఉదయ మీరు బయటికి అందరూ వెళ్ళిపోయండి, మీరేంటి న్యూసెన్స్, మీరు నా తాత సరే, నీ పిల్లలు నీ భవిష్యత్తు నీకు అవసరమే. యువతలో అప్పులు చేసినటువంటి వాళ్ళ జీవితాలు కూడా మీకు అవసరం కదా. వాళ్ళని మీరు ఒక విధంగా మీరు తలుసుకోండి, ఆలోచించుకోండి. నాకు ఇచ్చే చెక్కుల రూపంలో ఆ అబ్బాయికి ఇచ్చారు, కొంత క్యాష్ రూపంలో ఇచ్చారు. నాకు ఇచ్చేది 2 లక్షలే. 4 లక్షల్లో నా గుమస్తాకు 2 లక్షలు, నేను 2 లక్షలు తీసుకున్నాను. తర్వాత నాకు ఇవ్వలేదు. నా చెక్కులు నా దగ్గర ఉన్నాయి, 60 లక్షల రూపాయలు చెక్కులు నా దగ్గర ఉన్నాయి. నా పిల్లల పేరు రాయించుకోండి. ఇందులో ఎటువంటి బ్లాక్ మెయిల్ సిస్టమేట్ లేదు.